హలో ఎవరివన్, నేను మీ పీజే. సో ఈ వీడియోలో అయితే హ్యాండ్ బ్రేక్ కోసం తెలిసిన అసలు నిజాలు అయితే మాట్లాడుకుందాం. సో చాలామంది ఏంటంటున్నారంటే స్టెప్స్ లెక్క పెట్టమంటున్నారు, హ్యాండ్ బ్రేక్ గట్టిలో అయితే సాగిపోద్ది అంటున్నారు. సో ఇదన్నట్లు కాకుండా అసలు నిజాలు అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా హ్యాండ్ బ్రేక్ స్టెప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క స్టెప్పింగ్ కౌంటింగ్ ఉంటుంది అనమాట. సో లైక్ ఇప్పుడు టాటా వచ్చినప్పటికి 6 స్టెప్స్ ఉంటుంది. అదే చవర్లెట్ వచ్చేటప్పటికి 8 స్టెప్స్ ఉంటుంది. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్టెప్ కౌంట్స్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా మంది ఏమంటున్నారు అన్నట్లయితే హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో సో ఇది గట్టిగా లాగొద్దు, హ్యాండ్ బ్రేక్ సాగిపోద్ది. సో అదే కాకుండా ఏదైతే స్టెప్ కౌంటింగ్ ఉందో అది లెక్క పెట్టుకొని మెల్లగా లాగండి. సో ఇలాంటివి అయితే వద్దు, మీరు ఎలాగైతే వాడుతున్నారో అలాగే వాడండి. సో డైరెక్ట్గా లాగండి, నో ప్రాబ్లం అనమాట. సో దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో కాకపోతే చాలామంది కొంచెం చాలా హార్ష్గా లాగుతారు. సో అలా కాకుండా కొంచెం నార్మల్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలు, అంతే తప్ప స్టెప్ కౌంటింగ్ చేసుకొని సో ప్రతి దాని దగ్గర ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క స్టెప్స్ పెట్టుకొని సో ఇలాంటి అవసరం లేదు. డైరెక్ట్గా మీరు హ్యాండ్ బ్రేక్ అయితే డైరెక్ట్ లాక్కోవచ్చు. సో దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్నట్లయితే కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా.